హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సోషల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్ అనేది ఉంటుంది. పేపర్ 1లో పేపర్ 2లో కూడా మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒకే పేపర్ కాబట్టి రెండు పేపర్ల మ్యాప్ పాయింటింగ్ అనేది ఒక పేపర్లో ఇవ్వబోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇండియా మ్యాప్ అలాగే వరల్డ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియా మ్యాప్ ఇస్తారు, వరల్డ్ మ్యాప్ అనేది ఇస్తారు. ఈ వీడియోలో ఇండియా మ్యాప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంపార్టెంట్ ఖచ్చితంగా వచ్చేటటువంటి కొన్ని లొకేషన్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ప్రతి ఒక్క 10th క్లాస్ విద్యార్థికి ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఎందుకంటే మ్యాప్ అనేది చాలా ముఖ్యమైనది, అలాగే ఈజీ స్కోరింగ్ అనమాట. చాలా ఈజీగా మ్యాప్లో మనం మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ విషయం మర్చిపోవద్దు. సింపుల్ టెక్నిక్స్తో సింపుల్గా ఒక 10 నిమిషాలు కనుక మీరు కేటాయించినట్లయితే మీకు ఇప్పుడు ఇండియా మ్యాప్లో ఇచ్చినటువంటి లొకేషన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, ఇది ఇండియా మ్యాప్. ఇది మీకు ఇచ్చేటటువంటి ఇండియా మ్యాప్. ఈ ఇండియా మ్యాప్లో బేసికల్లీ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చినటువంటి మ్యాప్ పాయింటింగ్ని ఫస్ట్గా రైట్ సైడ్ ఈ కార్నర్లో మీరు ఇలా రాసుకోండి: నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఈ డైరెక్షన్స్ అయితే ఖచ్చితంగా రాసుకోండి. దీంతో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పైన నార్త్, కింద సౌత్, ఇటు వెస్ట్, ఇటు ఈస్ట్. కాబట్టి ఈ మ్యాప్ ఎక్కడైనా మీరు మ్యాప్ చేస్తున్నారంటే ఈ సింబల్స్, అది వరల్డ్ మ్యాప్ అయినా ఇండియా మ్యాప్ అయినా, ఈ సింబల్స్ని డిజైన్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పైన నార్త్ అని, కింద సౌత్ అని, ఈ సైడ్ ఈస్ట్ అని, ఈ సైడ్ వెస్ట్ అని. కాబట్టి ఆ సింబల్స్ లేకుండా, ఆ నొటేషన్స్ లేకుండా మ్యాప్ అనేది చేయవద్దు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, రైట్. దీంట్లో ఫస్ట్ కొన్ని ఈజీ అలాగే అన్ని ఇంపార్టెంట్ కూడా మనం కవర్ చేద్దాము. జస్ట్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఇచ్చేటటువంటి మ్యాప్లో ఒక డాటెడ్ లైన్ అనేది ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డాటెడ్ లైన్ అనేది ఉంటుంది. ఈ డాటెడ్ లైన్ని ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, టీసీ అంటాం దీన్ని. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దీని డిగ్రీస్ ఏంటంటే 23.5, 23.5 ఈస్ట్, 23.5 నార్త్, 23.5 నార్త్ అనమాట. దీన్ని ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇది సహజంగా ఇది కూడా అడుగుతూ ఉంటారు. దీనికోసం మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. మనకి ఇచ్చినటువంటి ప్రింటెడ్ మ్యాప్ పేపర్ ఏదైతే అవుట్లైన్ మ్యాప్లో డాటెడ్ లైన్స్ ఉంటుంది, ఆ డాటెడ్ లైన్ మీద మీరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రాస్తే మీకు 1 మార్క్ అయితే 1 మార్క్, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ డాటెడ్ లైన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. దీని డిగ్రీస్ వచ్చేసి 23.5 నార్త్. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత మనం తర్వాత హిమాలయాస్. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే హిమాలయాస్ మొత్తం కూడా 3 రేంజెస్ ఉన్నాయి. మొత్తం హిమాలయ 3 రేంజెస్గా ఆక్యుపై ఉన్నాయి. ఒకటి హిమద్రి, దాన్నే గ్రేటర్ హిమాలయ అంటాం. రెండోది హిమాచల్, మూడోది శివాలిక్ లేక ఔటర్ హిమాలయ. ఈ 3 రేంజెస్ మొత్తమే ఈ 3 రేంజెస్ల మొత్తమే మనకి హిమాలయాస్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని డిఫరెంట్ వేస్గా మనం రిప్రజెంట్ చేయవచ్చు. సింపుల్ మెథడ్ నేను మీకు చెప్తున్నాను. పెన్ అయితే పెన్, పెన్సిల్ అయితే పెన్సిల్ తీసుకోండి. ఇలాగా డ్రా చేసేయండి. 3 లైన్లు ఇలా డ్రా చేసేయండి. ఇలా 3 లైన్లు డ్రా చేసేయండి. ఇది హిమాలయాస్. ఈ 3 లైన్లే 3 రేంజెస్. కొంతమంది ఇది కరెక్ట్గా కొంతమంది ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఈ లైన్కి బదులు ఇక్కడ మౌంటైన్ రేంజెస్ని ఇలా వేస్తూ ఉంటారు. ఇలా మౌంటైన్స్, ఇలా రేంజ్ అనేది చేస్తూ ఉంటారు. 3 రేంజెస్ వేయడం కన్నా 3 లైన్స్ అనేది డ్రా చేస్తే ఈజీగా ఉంటుంది అనేది ఆ ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తున్నాను. జస్ట్ 3 లైన్స్ డ్రా చేయండి.
అలా కాదు, నేను 3 రేంజెస్ ఈ విధంగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ మౌంటైన్స్ రేంజ్ చేస్తాను 3 లైన్స్లో కూడా అంటే అది కరెక్ట్. సో ఏదైనా ఒకటి చేయండి, 2 చేసినా ఇంకా మంచిది. ఫస్ట్ లైన్ డ్రా చేయండి, దాని మీద మౌంటైన్ రేంజెస్ కూడా డ్రా చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా 1 చేసినా 2 చేసినా 2 కరెక్టే, 100% కరెక్టే. సో ఇది ఏంటి, ఇది మొత్తం కూడా హిమాలయాస్. సో మనకి అతి ముఖ్యమైనటువంటి మ్యాప్ పాయింటింగ్ హిమాలయాస్. సో హిమాలయాస్ మొత్తం 3 రేంజెస్. సో ఈ టాప్ రేంజ్ని ఏమంటామంటే హిమద్రి అంటాం. దీన్నే గ్రేటర్ హిమాలయ అని కూడా అంటాం. ఇక దీన్ని జూమ్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఒక్క నిమిషం చూడండి. సో 1 by 1 ఎక్కడైతే నేను మ్యాప్ చేస్తూ ఉంటానో ఆ ఏరియాని జూమ్ చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐ థింక్ ఇప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీగా కనపడే అవకాశం ఉంటుంది. చూడండి, రైట్. సో రైట్, దీన్ని హిమద్రి లేక గ్రేటర్ హిమాలయ అంటాం. ఈ రెండో రేంజ్ని ఏమంటామంటే సో హిమాచల్ అంటాం. దీన్ని హిమాచల్ అంటాం, లేక దీన్ని లెస్సర్ హిమాలయ అని కూడా అంటాం. ఇక మూడో రేంజ్ ఏదైతే ఉందో దాన్ని శివాలిక్ అంటాం. దీన్నే ఔటర్ హిమాలయ అని కూడా అంటాం. ఈ 3 రేంజెస్ని 1 మార్క్ క్వశ్చన్గా అడుగుతూ ఉంటారు. వాట్ ఆర్ ద 3 రేంజెస్ ఆఫ్ హిమాలయాస్ అంటే సో మీరు ఏం రాస్తారంటే ఆన్సర్ హిమద్రి ఆర్ గ్రేటర్ హిమాలయ, సెకండ్ వన్ ఈజ్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయ, థర్డ్ వన్ ఈజ్ శివాలిక్ ఆర్ ఔటర్ హిమాలయ. ఇది సో 1 మార్క్ క్వశ్చన్గా ఆన్సర్ ఇది. మ్యాప్ పాయింటింగ్ ఈ 3 లైన్లు డ్రా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఈ 3 లైన్లలో 3 రేంజెస్ అనేవి డ్రా చేసినా సరిపోతుంది. ఇది హిమాలయాస్. అయితే ఇక్కడ హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇండియాలో లేదు. మరి ఎక్కడుంది? ఇండియాలో లేదు, ఇది నేపాల్లో ఉంది. సో దాన్ని గనక మనకి చూపించమన్నట్లయితే ఈ ఏరియాలో నేను ఇక్కడ పెన్ మార్చి చూపిస్తాను, మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, సో ఇది మౌంటైన్. మీరు ఒక మౌంటైన్ని డ్రా చేసేటప్పుడు మౌంటైన్ సింబల్ ఇలా ఉంటుంది, ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, మర్చిపోవద్దు. సో మీరు రేంజెస్ డ్రా చేశారు కాబట్టి ఇలా డ్రా చేయాలి. ఒక సింగిల్ పీక్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్టే అడిగారు. మౌంట్ ఎవరెస్ట్ అడిగినప్పుడు ఇలా డ్రా చేయాలి. ఇది మీరు డ్రా చేయవలసినటువంటి విధానం, ట్రయాంగులర్ షేప్. ఇది ఏంటంటే ఇది మౌంట్ ఎవరెస్ట్. దీని హైట్ అనేది బిట్లో అడుగుతూ ఉంటారు, 8848 మీటర్స్. సో మర్చిపోవద్దు, కిలోమీటర్స్ కాదు, హైట్ అనేది ఎప్పుడు కూడా మీటర్లో మెజర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ 8848 మీటర్స్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ ఈజ్ K2. ఈ K2 అనే రేంజ్ ఇక్కడ ఉంది. సగం ఇండియాలో, సగం POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సగం ఇండియాలో ఉంది, సగం POKలో ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్. దీని పేరు వచ్చేసి K2. సో దీని హైట్ అనేది అడగరు, ఫస్ట్ దాని హైటే అడుగుతారు. ఇక ఓకే, ఈ హిమాలయాస్లో ఇండియాలో ద హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్, the highest peak which is located in India. So this is what Sikkim is an Indian territory, Indian state or Indian territory. ఈ సిక్కింలో హిమాలయాస్ ఒక పీక్ ఉంది. దాని పేరు చెప్పినట్లే కాంచనజుంగా. యాక్చువల్ పేరు అయితే కాంచనజుంగా. సో మనం ఏమంటా ఉంటాం, కాంచన గంగా కూడా అంటూ ఉంటాం, కానీ దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి కాంచన్జుంగా. ఇది హైయెస్ట్ పీక్. ఎక్కడుంది? ఇది మొత్తం హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ అయితే మౌంట్ ఎవరెస్ట్, సెకండ్ హైయెస్ట్ పీక్ అయితే K2. సో ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్
హిమాలయాస్ కూడా ఇండియాలో ఆక్యుపై చేసి ఉన్నాయి. ఇండియాలో కూడా హిమాలయాస్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ ఇండియాలో స్ప్రెడ్ అయినటువంటి పార్ట్ ఆఫ్ హిమాలయాస్లో ఏది హైయెస్ట్ పీక్ అంటే కాంచనజుంగా, ఇది వచ్చేసి సిక్కింలో ఉంది. కాంచనజుంగా ఇది వచ్చేసి సిక్కింలో ఉంది. అస్సలు మర్చిపోవద్దు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాంచనజుంగా సిక్కిం అనమాట. ఓకే, రైట్. హిమాలయాస్ గురించి ఇక్కడికి కొంత అయింది. అంటే మనం డీటెయిల్డ్గా అన్నీ చెప్పట్ల, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఇంపార్టెంట్ లొకేషన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత మనం ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, సో ఈ పార్ట్ని మనం సింపుల్గా థార్ డిజర్ట్ అంటాం. థార్ డిజర్ట్ అంటాం. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది థార్ డిజర్ట్. సో ఇది థార్ డిజర్ట్ చూడండి. సో ఈ ఏరియా ఇలా మీరు ఏం కాదు, థార్ డిజర్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ థార్ డిజర్ట్ని ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని కూడా అంటాం. సో జస్ట్ ఇలా డ్రా చేసేయండి, దాన్ని థార్ డిజర్ట్ అని రాయండి. తర్వాత ఈ థార్ డిజర్ట్కి ఆనుకుని అంటే కొంచెం దూరంలో ఈ విధంగా ఉంటాయి ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఇలా ఉంటాయండి. సో దీన్ని ఈ మౌంటైన్స్ రేంజ్ని ఆరావళి అంటాం. ఆరావళి రేంజ్, దీని గురించి ఒక బిట్ ఉంటుంది. సో అది ఏంటంటే ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్, ద ఓల్డెస్ట్ రాకీ మౌంటైన్ రేంజెస్ ఆర్ ఓల్డెస్ట్ రాకీ మౌంటైన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఈజ్ ఆరావళి రేంజెస్. It is Aravalli ranges that is located or situated to the leeward of Thar desert. Okay na, this is Aravalli range. Okay na, right. Next important వచ్చేసి రైట్. సో ఇక్కడ ఈ మ్యాప్లో ఇంకొన్ని సౌత్ పార్ట్స్ మనం చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ నార్త్ పార్ట్కి వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని వచ్చేసి లక్షద్వీప్ అంటాం. లక్షద్వీప్ ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని లక్షద్వీప్ అంటాం. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. దీన్ని అండమాన్ అండ్ నికోబార్ అంటాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బే ఆఫ్ బెంగాల్. ఇది మొత్తం కూడా బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్. సో అది బే ఆఫ్ బెంగాల్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది అరేబియన్ సీ అవుతుంది. అరేబియన్ సీ. సో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అరేబియన్ సీలో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అలాగే బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. అండమాన్ అనేది ఒక సెట్, నికోబార్ అనేది ఇంకో సెట్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ ఏంటంటే, సో ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది అడుగుతూ ఉంటారు. లొకేట్ ఇందిరా పాయింట్ అంటే ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఈ అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో సో చివరన అంటే లాస్ట్ డాట్ ఏదైతే ఉంటుందో చిన్న డాట్ ఉంటుంది. నిజానికి మనకి ఇచ్చినటువంటి మ్యాప్లో కనపడదు, మన మ్యాప్లో పెద్ద డాట్స్ ఉంటాయి. చిన్న డాట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పెద్ద డాట్ తర్వాత చిన్న డాట్ పెట్టండి, మీకు కనపడకపోతే ఆ డాట్ని ఇలా యారో మార్క్ పెట్టేసి రాయండి. అదే ఇందిరా పాయింట్. ఇది ఇందిరా పాయింట్.
ఇది ఇందిరా పాయింట్. మ్యాప్ లొకేషన్లో ఇందిరా పాయింట్ అనేది చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. అండమాన్ నికోబార్లో ఉంటుంది ఇందిరా పాయింట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇందిరా పాయింట్? ఇందిరా పాయింట్ ఈజ్ ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. ఇందిరా పాయింట్ ఈజ్ ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. దాని అర్థం ఏంటంటే ఇందిరా పాయింట్ అనేది భారత భూభాగంలో చివరి ప్లేస్ అనమాట. ఆ తర్వాత ఇండియా యొక్క భూభాగం అనేది లేదు. సో దీన్ని ఎందుకు ఇందిరా పాయింట్ అంటారంటే, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మొదటిసారిగా ఈ ఐలాండ్స్ని విజిట్ చేయడం జరిగింది, కాబట్టి ఆమె పేరు మీదుగా దీన్ని ఇందిరా పాయింట్ అనేది పిలుస్తున్నారు. ఆ తర్వాత ఏమైందంటే, సో 2014, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 2014లో సో దిస్ ఐలాండ్ వాజ్ సబ్మెర్జ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సునామీ వచ్చింది 2004లో. ఈ 2014లో సునామీ వచ్చింది. ఈ సునామీలో ఏమైందంటే ఈ ఐలాండ్ అనేది నీటిలో మునిగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది బయటికి రావడం జరిగింది. ఎనీహౌ దీన్ని ఇందిరా పాయింట్ అనేది ఎందుకు అంటారు అంటే, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె విజిట్ చేయడంతో దానికి ఆ పేరు వచ్చింది. ఏదైతే ఇందిరా పాయింట్ ఐలాండ్ ఉందో అది భారత భూభాగంలో చివరి బిందువు, చివరి ల్యాండ్ మాస్, the southernmost tip of India, that is called ఇందిరా పాయింట్. ఇక నెక్స్ట్ మనకి సో నార్కోడం అండ్ బెర్రెన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే యాక్టివ్ వాల్కానోస్. ఇండియాలో ఎక్కడైనా వాల్కానోస్ ఉన్నాయా అంటే రెండు ఉన్నాయి. ఒకటి నార్కోడం, రెండోది బెర్రెన్. ఈ నార్కోడం బెర్రెన్ ఎక్కడున్నాయి అయ్యా అంటే, ఈ నార్కోడం మరియు బెర్రెన్ కూడా ఈ అండమాన్ నికోబార్లోనే ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్లో ఉన్నాయి. అండమాన్ అనేది ఈ గ్రూప్లో లేదు. నికోబార్లో ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ రెండు డాట్స్ ఏదైతే మొదటి డాట్ ఉండేది నార్కోడం, నార్కొండం, ఇక్కడ రాస్తాను మీకు కనపడట్లా, నాకు ఇక్కడ ప్లేస్ లేక, నార్కొండం అంటాం. రెండోది బెర్రెన్ అంటాం, BERREN, బెర్రెన్. ఈ రెండు కూడా నార్కొండం అండ్ బెర్రెన్, దీస్ ఆర్ ద 2 యాక్టివ్ వాల్కానోస్ ఇన్ ఇండియా. ఈ రెండు తప్ప ఇంకా ఇండియాలో ఎక్కడ కూడా యాక్టివ్ వాల్కానోస్ అనేవి లేవు. ఇది అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి యాక్టివ్ వాల్కానోస్, నార్కొండం అండ్ బెర్రెన్. ఓకేనా, రైట్. ఇక ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక బిట్ అడుగుతారు, అదే ఒక మ్యాప్ అడుగుతారు. సో లొకేట్ ద ఐలాండ్స్ విచ్ ఆర్ ఆరిజిన్ ఫ్రమ్ the Yarkon-Yoma mountains. Locate the islands which are evaluated or formed by a range called Yarkon-Yoma. Sorry, not Yarkon, Yarkon-Yoma. ఆర్కాన్-యోమా అనేటటువంటి ఒక పర్వత శ్రేణి నుండి ఉద్భవించినటువంటి ఐలాండ్స్ని లొకేట్ చేయండి అంటాం. లొకేట్ ద ఐలాండ్స్ విచ్ ఆర్ ఎవల్యూటెడ్ ఫ్రమ్ ద రేంజ్ కాల్డ్ ఆర్కాన్-యోమా అంటే అండమాన్ అండ్ నికోబార్. రెండోది ఏంటంటే, సో లొకేట్ ద బెర్రెన్ ఐలాండ్స్ అంటే అండమాన్ నికోబార్. లొకేట్ ద ఐలాండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద యాక్టివ్ వాల్కానోస్ మీన్స్ అండమాన్ నికోబార్. ఇకపోతే ఈ లక్షద్వీప్ గురించి సో ఇండైరెక్ట్గా ఇలా అడుగుతారు. లొకేట్ ద ఐలాండ్స్ విచ్ ఆర్ కోరల్ CORAL, కోరల్ ఆరిజిన్, ORIGION, కోరల్ ఆరిజిన్. సో లొకేట్ ద ఐలాండ్ విచ్ ఆర్ కోరల్ ఆరిజిన్ అంటే లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్ సో అంటే తెలుగులో చెప్పాలంటే పగడాల దీవులుని లొకేట్ చేయండి అంటాం. పగడాల దీవుల్ని కోరల్ ఐలాండ్స్ అంటాం. ఈ కోరల్ ఐలాండ్స్ అనేవి లక్షద్వీపుల్ని కోరల్ ఐలాండ్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడికి మనం కొన్ని ఇంపార్టెంట్ చేసాం. దిస్ ఈజ్ నాట్ ఎండ్. ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మనకి ప్లేస్ ఉంది కాబట్టి. చూడండి ఇక్కడ రైట్, ఇక్కడ మీకు డాట్ కనపడుతుంది కదా. సో ఈ డాట్ నుంచి ఒక రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. రివర్ ఎప్పుడు
వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుందో రివర్ని కూడా అలాగే మనం చూపించవలసి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే రివర్ నర్మదా అంటాం. రివర్ నర్మదా. ఈ రివర్ నర్మదా ఇంపార్టెంట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద రివర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతున్నటువంటి ఒక రివర్ ఏంటంటే రివర్ నర్మదా. మొత్తం ఇండియాలో చూసినట్లయితే, ఎస్పెషల్లీ ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్లో చూసినట్లయితే, అంటే ఈ పెనిన్సులా ప్లాట్యూలో చూసినట్లయితే రెండు రివర్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతున్నాయి. మిగిలినటువంటి రివర్స్ అన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్నాయి. ఈ 2 రివర్స్లో ఒక రివర్ ఏంటంటే రివర్ నర్మదా. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో ఫ్లో అవుతుంది. దీని మీద ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టారు, ఒక డ్యామ్, ఎస్ఎస్డి, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఆర్ సర్దార్ సరోవర్ డ్యామ్ అంటాం. అక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్ అంటాం దీన్ని. ఎస్ఎస్డి, సర్దార్ సరోవర్ డ్యామ్ అంటాం. సో ఇది గుజరాత్లో కట్టారు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్లో ఫ్లో అవుతుంది రివర్ నర్మదా. సో ఇక్కడికి మనం ఆపుతున్నాను నేను ఇక్కడికి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకో క్లాస్లో మిగిలినటువంటి ఇంపార్టెంట్ ఇండియాస్ లొకేషన్స్ మ్యాప్ పాయింటింగ్ గురించి మనం చూద్దాం. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో గురించి ఏమైనా మీ కామెంట్ ఉంటే క్లియర్గా కామెంట్ చేయండి. రీజనబుల్ కామెంట్స్, ఆ కామెంట్స్ నాకు ఉపయోగపడే విధంగా ఉన్నట్లు చేయండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.